నా చిన్నప్పుడు మెదడు వ్యాధికి ఇవి వాడేవాళ్ళం మనం. అవును. మొన్న కరోనా వచ్చినప్పుడు మాత్రం కనబడలేదు ఇది. అంటే ఓన్లీ మెదడు వాపు వ్యాధికే పనిచేస్తదా? ఇంకా అంటే మెదడు వ్యాధి టైము అనేది దాదాపు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అనేది అవును. ఎక్కువుండేది. అవును సార్. అప్పుడు అల్లోపతి సిస్టమ్ గూడా ఇంతగా డెవలప్ గాలేదు. అవును. అవును. అంటే ఇంతగా మనం డిపెండ్ కాలేకపోయినాం. కరెక్ట్. సో, ఆ టైంలో అంటే గనక ఎపిడెమిక్ డిసీజెస్‌కి ఇప్పుడు ప్లేగ్యూ డిసీజ్ గానివ్వండి, ఎపిడెమిక్ డిసీజెస్‌కి హోమియోపతి ఎక్కువ చాలా బాగా పనిచేస్తది. ఓకే. కరోనా గూడా బా పనిచేస్తది. కరోనాలో గూడా అవునా సార్? హోమియోపతి మెడిసిన్స్ అద్భుతంగా పనిచేసాయి. చాలామంది ఇచ్చారు. ఓకే. బట్ ఇప్పుడున్నటువంటి మెడికల్ సిస్టమ్ డెవలప్‌మెంట్ ముందర ఆ యొక్క ఓకే. అపియరెన్స్ అనేది తక్కువ అనిపించింది. అవును. అవును. మాకేం కనబడలేదు. కనపడలేదు. అంతగా కనపడలేదు. ప్రచారంలోకి రాలేదు కనపడలేదు. యాక్చువల్‌గా. సో, ఎపిడెమిక్ డిసీజెస్‌కి హోమియోపతి అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తది. అచ్చా! 7 డాక్టర్ కేర్ హోమియోపతి తరపున కూడా దాదాపుగా 20,00,000 డోసుల మెడిసిన్స్ వావ్! మనం ప్రివెంటివ్ మెడిసిన్స్ మనం మనం ఇచ్చినాం ఆ ఇచ్చారా టైంలో. సార్? ఓకే. సో, ఓకే. మా డాక్టర్ల తరపున కూడా ఒక సర్వీస్ కార్యక్రమాలు ఆ రోజు చేయడం జరిగింది. ఓకే.